అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 129వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఈ షాపే మీది, ఏది కావాలంటే తీసుకోండి సార్ అంటాడు. అక్కర్లేదు, జస్ట్ ఈ సైడ్ ట్రయల్ రూమ్స్ కాసేపు హోల్డ్ చేస్తే చాలు అంటాడు. అలాగే సార్ అని అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ చెప్తాడు. వెంటనే ఆ ట్రయల్ రూమ్ వైపు ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయమని అంటారు. థ్యాంక్స్ చెప్పి ఇంకా మీరు మీ వర్క్ చేసుకోండి, మేము షాపింగ్ చేస్తాంలే అని కార్తీక్ అను వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. ఆ ట్రయల్ రూమ్ వైపు ఎవరూ రారు. అలాగే అంతా బాగానే ఉన్నాయి. నో ప్రాబ్లం అంటాడు కార్తీక్. నువ్వు సూపర్ కార్తీక్. ఏది ఎవరు చెప్పకుండానే అందరినీ అర్థం చేసుకుంటావు, అందరికీ కోసం అన్నీ చేస్తావు అనుకుంటుంది మనసులో. కార్తీక్ అను పక్కకి జరిగి, మా ఆవిడ నన్ను మనసులో పొగుడుకుంటోందనుకుంటా అని అంటాడు కార్తీక్ అను చెవిలో. నా మొగుడిని నేను పొగడక ఎవరు పొగుడుతారు అని అంటుంది అంతే చిన్నగా. ఈ పొగడ్తలు మన బెడ్రూమ్లో ఉంటే బాగుంటాయేమో అంటాడు కార్తీక్ కన్ను కొడుతూ. ఇంకా చాలు ఆపు కార్తీక్, నా కోసం కొన్ని డ్రెస్సెస్ తీ, నేను అన్నీ వేసి చూస్తాను అని. సరే అని కొన్ని డ్రెస్సెస్ తీస్తాడు కార్తీక్. సూర్య మీరు షాపింగ్ చేయండి అంటుంది అను దివ్య వైపు చూడకుండా చెప్తుంటే. అక్క ఎందుకు నాతో మాట్లాడడం లేదు నువ్వు అంటుంది దివ్య. మాట్లాడుతున్నాను కదా అంటుంది అను. ఏమీ కాదు, నాకు చెప్పావా షాపింగ్ చేయమని, అసలు నాకు కాల్ చేసావా, శ్వేత అక్కతో కాల్ చేయించావు అంటుంది దివ్య. ఎవరైతే ఏమి, విషయం చెప్తాం కదా అంటుంది అను. ఇంకా సైలెంట్ అవుతుంది దివ్య. అనుతో ఆర్గ్యూ చేయాలని లేదు తనకి. సొంత అక్క ఇంతలా అవాయిడ్ చేయడం అస్సలు నచ్చలేదు దివ్యకి. బలవంతంగా వస్తున్న కన్నీళ్ళని ఆపుకొని ఒక పక్కకు వెళ్తుంది. ఎందుకు అను దివ్యని అలా బాధ పెడుతున్నావు అంటాడు సూర్య. తను ఆ రోజు ఎలాంటి స్టేజ్లో ఉందో నీకు తెలియదు అను. ఆ టైంలో చాలా బాధపడింది. ఒంటరిగా ప్రేమని దాచలేక, ఎవరికీ చెప్పలేక, అలాగే నాకు కూడా తెలియనివ్వకుండా ఒంటరిగా తను నలిగిపోయింది అను అంటాడు సూర్య. ఇవన్నీ చేయమని నేను చెప్పలేదు కదా సూర్య, నాతో చెప్తే ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోతుంది కదా అని అంటుంది. ఏమో అను, అవన్నీ కాదు, నువ్వు తనతో మాట్లాడకపోతే, తనకి ఏమీ చేయకపోతే, నన్ను పెళ్లి చేసుకున్నా సరే దివ్య సంతోషంగా ఉండదు, ఇది మాత్రం నిజమని వెళ్ళిపోతాడు సూర్య. దివ్య పక్కకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. వెనకే వచ్చిన సూర్య దివ్య అని పిలిస్తే వెంటనే ఏదో డ్రెస్ వెతుకుతున్నట్టుగా అటు తిరిగి కన్నులు తుడిచి, ఇది చూడు ఎలా ఉందని అడుగుతుంది. ఈ డ్రెస్లో నాకు మాత్రమే కనిపించాలని అంటే ఆమె చేతిలో ఉన్న చిన్న షార్ట్ చూసి కష్టంగా నవ్వితే, నా దగ్గర కూడా నీ బాధను దాస్తున్నావా అంటాడు సూర్య. సూర్యని హక్ చేసుకొని, చూడు అక్క అసలు నాతో మాట్లాడకపోతే నేను ఎలా ఉంటాను, పెళ్ళికి అందరూ ఒప్పుకున్న ఆనందం కూడా ఉండటం లేదు సూర్య అంటుంది. నీ ఎంగేజ్మెంట్ షాపింగ్కి తను ఏమీ పట్టించుకోకపోతేనే ఇలా బాధపడుతున్నావు, మరి తన పెళ్ళికి నువ్వు ఎంత ఇంపార్టెంట్, అప్పుడు నువ్వు లేవని తను ఎలా బాధ అనుభవించుంటుందో చెప్పు అంటాడు సూర్య. అది నిజమే, నిజంగానే ఆ క్షణంని నీ గురించే ఆలోచించాను, కానీ అక్క విషయం పట్టించుకోలేదు. ముఖ్యంగా అక్క నిన్ను ఇష్టపడి నాన్న కోసం వదులుకుందని కోపం ఎక్కువైంది. కానీ ఆ టైంలో అందరిలాగా తన నేను బాధ పెట్టాను, లేదు అందరికన్నా ఎక్కువగా బాధ పెట్టానంటుంది ఏడుస్తూ. వెన్ను నిమురుతూ, నువ్వే ఇలా అయితే ఎలా, చాలా స్ట్రాంగ్ కదా, ఇలా బాధపడితే నేను చూడలేను అను. క్షమించేదాకా ఇలాగే ఉంటుంది, ఒక్కసారి క్షమిస్తే మళ్ళీ నార్మల్ అవుతుంది. తన కోపం అంతా నువ్వు తనకు నిజం చెప్పలేదు, అది కూడా ఇంకొకరి ద్వారా తెలిసిందని, అందుకే ముందే చెప్పు అని అన్నాను అంటాడు. నేనే కదా ఇదంతా చేసుకున్నాను, అనుభవిస్తానులే అంటుంది. సరే పద షాపింగ్ చేద్దాము అని అంటూ డ్రెస్సెస్ వైపు తీసుకొని వెళ్తాడు. జెంట్స్ని ఎలో చేయరు కదా ట్రయల్ రూమ్స్ దగ్గర అంటుంది అను వెనకే వస్తున్న కార్తిక్ని చూస్తూ. ఇది మన రాజ్యం, మన ఇష్టం, పదరా అని అంటాడు కార్తిక్. ఏంటి కార్తిక్ ఇది తప్పు, ఎవరైనా వస్తే బాగోదని అంటుంది. ఎవరూ రారిక్కడికి అంటూ రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. ఎందుకు రారు అంటుంది సందేహంగా. నేను ఇటు ఎవరిని రానివ్వడం లేదంటాడు అతను తెచ్చిన డ్రెస్ అనుకి ఇస్తూ. ఏ అంటే అది నా సెక్యూరిటీ కోసమని అను మెడలో ఉన్న చున్నీ తీస్తాడు. నువ్వు వెళ్ళు, నేను వేసుకొని వస్తాను అంటే, నువ్వు బయటికి రాలేవులే ఈ డ్రెస్తో అని అది సరిగా చూపిస్తాడు. ఇదేంటి ఇలా ఉంది అని షార్ట్గా ఉన్న డ్రెస్ చూసి, నేను వేసుకోను అంటుంది. ఏం కాదు వేసుకో, నా అను నేను ఈ డ్రెస్లో చూడాలంటాడు. వద్దు ప్లీజ్ బాగోదేమో అని అంటే, వేసుకుంటే నేను చెప్తాను కదా బాగుందా లేదా అనేది అని అంటాడు. అబ్బా స్లీవ్స్ కూడా లేవు, వద్దు కార్తీక్ ప్లీజ్ అంటే, వేసుకోరా నేనే కదా అంటాడు. తప్పదా అని అంటే, అస్సలు తప్పదంటాడు. సరే అని ఆ డ్రెస్ తీసి డ్రెస్ వేసుకొని జిప్ అందటం లేదని వెనక్కి ట్రై చేస్తుంటే కార్తీక్ అవును అని అనుని చూస్తూ దగ్గరికి వచ్చి వెనక్కి తిప్పి జిప్ పెడతాడు. ఏం కాదులే ఇలాగే బాగుందని నడుము చుట్టూ చేతులు వేసి హత్తుకొని అద్దంలోకి చూపిస్తూ చాలా బాగున్నావురా అంటాడు. ఎందుకు కార్తీక్ ఇలాంటి డ్రెస్సులు నాకు వద్దు అంటే, ఇది మన రూమ్ వరకు మాత్రమేలే, ఏం కాదంటూ ఇంకో డ్రెస్ వేస్తాడు. ఇంకోట అంటుంది అను. వేసుకుంటావా నేను వేయనా అంటే, వద్దులే వేస్తాను అని అంటుంది అది తీసుకొని. అది ఒక స్కర్ట్. అష్ట కష్టాలు పడి ఆ డ్రెస్ వేసుకుంటుంది కార్తీక్ హెల్ప్తో. నడుము పట్టి మీదకు లాక్కొని, ఎంత బాగున్నావో తెలుసా అను, హీరోయిన్ అంటే ఎవరైనా నమ్మేస్తారని అంటాడు.
నాకేం హీరోయిన్ అవ్వాలని లేదంటుంది. నేను ఎప్పటికీ నీకు మాత్రమే అంటుంది. కార్తీక్ కళ్ళలోకి చూస్తూ వెంటనే ముద్దు పెడతాడు. కార్తీక్, నీ నడుము చూడు ఎంత బాగుందో, యాపిల్ లాగా మెత్తగా కొరుకు తినాలని ఉంది తెలుసా అంటాడు నడుము మీద పట్టు పెంచుతూ. షాపింగ్ అని చెప్పి రొమాన్స్ చేయడం నేరం అంటుంది అను కళ్ళు దించుతూ. నా పెళ్ళాంతో నేను ఎప్పుడైనా చేస్తాను, నీకేంటి అంటాడు మెడ మీద పెదవులు నిలుపుతూ. ఈ మోడల్ ఓకే, ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా చకచకా వేసి చూపించంటాడు. అమ్మో ఇంక నా వల్ల కాదంటుంది. ప్లీజ్ కార్తీక్, వాళ్ళందరూ బయట ఉంటే మనం ఇక్కడ ఉంటే బాగోదు, విను ప్లీజ్ అంటుంది గారం పోతూ. ఎదురుగా ఉన్న చిన్న కుషన్లో కూర్చొని అనుని లాక్కొని, ఏమీ కాదు, ఎవరు వాళ్ళ పేరుతో చాలా హ్యాపీగా ఉన్నారు, నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించంటాడు. ఇవెందుకు, నేను బయటకు వేసుకోను కదా అంటుంది అను. నా దగ్గర వేసుకుందువులే అంటాడు. ఇదిగో అని ఇంకో డ్రెస్ ఇస్తే, ఇది మిడ్డీ కదా అని, నాకు చాలా ఇష్టం ఇవంటే అని ఆ లాంగ్ మిడ్డీ తీసుకొని వేసుకుంటుంది. మిడ్డీ దానికి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని ఉన్న అనుని చూసి, ఏంటి కార్తీక్, అన్ని బటన్స్ వెనకే ఉన్నాయి, తీసుకున్నావు, ఎలా పెట్టుకోవాలంటుంది. నేనున్నా కదరా పెట్టడానికని దగ్గరికి లాక్కొని నడుమి చేయి పెట్టి నెమ్మదిగా వెనక్కి తీసుకొని వెళ్తుంటే అను తనకే తెలియకుండా కుషన్లో కూర్చొని ఉన్న కార్తీక్ భుజం మీద చెయ్యి వేస్తుంది. డైరెక్ట్గా తాకకపోయినా అను నడుము నుంచి చెయ్యి వెనక్కి పోనిచ్చి నెమ్మదిగా బ్లౌజ్ టైప్లో ఉన్న టాప్ పైకి పెడతాడు. ఉన్న కొద్ది దగ్గరికి లాక్కుంటున్న కార్తీక్ తల అను గుండెల దగ్గరికి చేరుతుంది. అను ఊపిరి భారమవుతుంటే ఇద్దరి మధ్య మిగిలి ఉన్న ఖాళీ కూడా లేకుండా దగ్గరికి లాగేసుకుంటాడు. అను పూర్తిగా కార్తీక్ అతుక్కుపోయి కళ్ళు వాల్చేసి అతని భుజం మీద చేయి బిగించేస్తుంది. అతని హుక్స్ అన్ని పెట్టాక కూడా అలాగే ఉన్న అనుని గట్టిగా హత్తుకొని, ఎప్పుడు ఇలాగే ఉండాలని ఉందిరా అంటాడు. అను కార్తీక్ తలలో వేలు పోనిచ్చి జుట్టు నిమురుతూ, నాకు కూడా అని అంటుంది చాలా చిన్నగా. అసలు ఇంచు కూడా వదలకుండా అలాగే తలెత్తి కళ్ళు పైకి పెట్టి అనునే చూస్తూ, నీ గుండెలో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను తెలుసా అంటాడు. అను ఒక చిన్న నవ్వు నవ్వుతుంది. సూపర్ స్మైల్, ఇలాగే నవ్వుతూ ఉండాలి, నువ్వు నాకు అందే చాలురా అని పైకి లేచి నడుము పట్టి లాక్కొని ముఖం మీద పడ్డ కురులు పక్కకి జరిపి బుగ్గ మీద వెచ్చటి ముద్దులు పెడతాడు. ఇంకో బుగ్గ మీద కూడా పెట్టి, ఎప్పుడు నేను పెట్టడమేనా, నువ్వు నాకు కూడా పెట్టొచ్చు కదా అంటాడు. అను చిన్నగా నవ్వితే ముఖం చేతుల్లోకి తీసుకొని, సరే నైట్కి చూసుకుందాంలే ఇవన్నీ అని దివ్యతో నార్మల్గా బిహేవ్ చేయరా అంటాడు. కాస్త టైం పడుతుంది కార్తీక్ అని, నువ్వు వెళ్ళు మార్చుకుంటానంటుంది. ఇప్పటిదాకా నేను ఉంటేనే మార్చావు కదా అంటాడు. అయినా నేను చూడని ప్లేస్ అంటూ ఏదైనా ఉందా నీలో అంటే మళ్ళీ మొదలెట్టావుగా అని సైలెంట్గా డ్రెస్ మార్చుకుంటుంది. ఇవన్నీ తీసుకోవాలా, ఎందుకు మనీ వేస్ట్ అంటుంది. నీకు నచ్చనిది ఏదైనా ఉంటే వద్దు అని చెప్పు, అదర్వైజ్ నో డిస్కషన్ అంటాడు. సరే నీ ఇష్టం పదబాబు అంటుంది. అన్ని డ్రెస్సెస్ తీసుకొని వెళ్తున్న కార్తీక్ షర్ట్ పట్టుకొని వెనక్కి లాగి అతని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అతని ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే ఇంకో బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అతన్ని వదిలి వెళ్దామా అంటే, నిన్ను అని నడుము పట్టి మీదకు లాక్కొని, అమ్మడు ఇక్కడ కూడా పెట్టేవే, ఇవేం పాపం చేశాయంటాడు. ఆహా నో, ఇప్పుడు కాదు, పద అని అంటుంది. సరే నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు పెట్టు, ఇప్పుడు నాటనని పెదవులు అందుకుంటాడు. కాసేపటికి బయటకు వచ్చిన అను కార్తీక్ని చూసి శ్వేత కన్ను కొట్టి, ఏం చేశారేంటి లోపల అని అడుగుతుంది. ఇదిగో మీ మధ్య వింత డ్రెస్లను తెచ్చి ట్రయల్ వేయమంటే అంటుంది అవి చూపిస్తూ. అయితే దగ్గరుండి వేశాడా అంటుంది పక్కకు జరిగి. తీశాడు కూడా అంటుంది. అవునా అన్నీనా అంటుంది. నిన్ను కదిలించాను చూడు, నన్ను అనుకోవాలని సైడ్కి వెళ్ళి మౌని డ్రెస్లు అయిపోతే శారీస్ చూద్దామా అంటుంది. అలాగే అని అందరూ శారీ సెక్షన్కి వెళ్తారు. అక్కడ మౌని ఒక 2 శారీస్ చాలు, మిగిలినవి అత్తయ్య వాళ్ళు తీసుకున్నారంటుంది. అలాగే అని చూస్తుంది. నువ్వు చూడు దివ్య అని కూర్చోబెట్టి అన్నీ తీస్తుంటే, అక్క ఇది ఎలా ఉందని ఒక శారీ తీసి అనుకి చూపిస్తే అను అదేం చూడకుండా ఒక శారీ తీసి, శ్వేత ఇది నాకు బాగుంటుందని అడుగుతుంది. అంతే, దివ్యకి పిచ్చి కోపం వస్తుంది. వెంటనే బాధగా కూడా అనిపిస్తుంది. ఆ చీరను అక్కడ పెట్టేసి పక్కకు వెళ్తుంది. దివ్య అలా వెళ్ళడం చూసిన సూర్య ఏమీ అనలేక సైలెంట్గా ఉంటాడు. ఒక పక్క ప్రాణంగా అభిమానించే అను, ఇంకో పక్క జీవితాంతం కలిసి ఉండబోయే అమ్మాయి. ఎవరి తప్పు లేదు, కానీ ఎవరి బాధ వాళ్ళకి నిజం. ఇంకా ఏం చేయలేక అలాగే ఉంటాడు సూర్య. కార్తీక్ దివ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి రౌడీ ఏమీ తీసుకోలేదంటాడు. మీ పెళ్లి వీడియో ఉందా బావా, నేను అది చూడాలంటుంది. ఎందుకు ఇప్పుడు సడన్గా అంటే, అది అక్క పాపం కదా, చాలా బాధపడి ఉంటుంది అప్పుడు అని అంటుంది దివ్య కన్నీళ్లతో. నిజమే, పెళ్లిలో అను కేసులో అసలు నవ్వు లేనే లేదు అని అంటాడు. తనని అంత బాధ పెట్టిన నా కోసం ఆలోచించింది, ఇన్నాళ్ళు మాట్లాడింది, ఇప్పుడు ఇలా అలగటంలో తప్పే లేదులే, కానీ అక్క లేని నా లైఫ్లో సంతోషమే ఉండదు. ఈ పెళ్ళి ఇలాగే జరుగుతుందంటే అన్నీ మీరే తీసుకొని నేను పెళ్లి టైంలో ఉంటానంటుంది. సూర్య అని పిలిచి, నన్ను ఇంట్లో డ్రాప్ చేయవా అంటుంది. ఏవైందని శ్వేత అంటే, లేదు అక్క హెడ్ఏక్గా ఉందంటుంది దివ్య. నీకేదో ఒకటి తీసుకో, అప్పుడు వెళ్దామని సూర్య అంటే,
ఇప్పుడు తీసుకొని వెళ్తావా లేదా? నేనే వెళ్ళనా అంటుంది కాస్త కోపంగా. అదంతా చూస్తూ అను పిలవకపోవడంతో స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంది. సూర్య వెనకే వెళ్తాడు. అను, ఏంటిది పాపం రౌడీ అంటాడు కార్తీక్. అవునా, తనే నా పాపం, నేను కాదా? ఎంత బాధపడిందో అను. తను మీ పెళ్ళికి రానప్పుడు సరే, అది వదిలేయి. మీ పెళ్ళయ్యాకైనా తన లవ్ విషయం చెప్పాలి, లేదా అట్లీస్ట్ సూర్య ప్రపోజ్ చేశాకైనా చెప్పాలి. అలా కాదని తన ప్రేమను వదులుకొని ఎవరినో చేసుకోవడం ఏంటి అంటూ అనుకి సపోర్ట్ చేస్తాడు రాహుల్. ఇంకా అక్కడ గొడవ వద్దని సరే వదిలేయండి, ముందు షాపింగ్ కానివ్వండి అని తొందర చేస్తాడు కార్తీక్. మౌని షాపింగ్ చేసి అయిపోయింది, ఇంకేమైనా ఉన్నాయా అంటే లేదు వెళ్తామంటుంది అను. దివ్య వెళ్ళిపోవడం తనకి బాధగానే ఉంది. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అను వెళ్ళి హాల్లో కూర్చొని ఆలోచిస్తుంటే కార్తీక్ వచ్చి అను పక్కన కూర్చొని అను ఒడిలో పడుకొని అను వైపు చూస్తూ ఉంటే కార్తీక్ తల నిమురుతూ చాలా బాధపడింది కదా అంటుంది. మరి నువ్వు అలా చేస్తే ఎలారా? తనకు కూడా నువ్వు తప్ప ఎవరు లేరు కదా. నీకోసం తను ఏదైనా చేస్తుంది. నీ దగ్గర దాయటానికి కారణం నీ హెల్త్ కూడా కదా అని చేతి వెళ్ళి పట్టుకొని లాగుతూ, పోనీ ఇది చెప్పు, నువ్వు ఇక్కడికి వచ్చాక నేను తిడుతున్నానని, కొట్టాను అని దివ్యకి నువ్వెందుకు చెప్పలేదు? అమ్మ కూడా అందరి ముందు ఒకలా, వెళ్ళాక ఒకలాగా ఉంటుంది అని ఎందుకు దివ్య దగ్గర కూడా దాచావు? జాబ్ చేస్తూ నీ ఖర్చు నువ్వే వాడుకుంటున్నావు అని మీ అమ్మకి ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదని. మరి దివ్య కూడా నీ కోసం అంతే ఆలోచించింది. ఇక్కడ నీకు తెలిస్తే నువ్వు బాధపడతావు. అలాగే సూర్యని పెళ్లి చేసుకొని నీ ముందు తిరిగితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అనే ఆలోచనలో అతనికి తన ప్రేమ విషయమే చెప్పకుండా పారిపోతూ వచ్చింది. అవును, నేను ఇదంతా ఆలోచించలేదు కార్తీక్, నిజమే అంటూ కన్నీళ్లు పెడుతుంది అను. ఏ అను అని పైకి లేచి అను కన్నీళ్ళు తుడిచి, ఏంటిది మళ్ళీ స్టార్ట్ చేశావా అని అను కన్నీళ్ళు తుడిచి, ఇక ఏడు పాపు, దాన్ని క్షమించే అంటాడు. అలాగే అంటున్నాను. అందరూ అది విని అమ్మయ్య ఇంకా మీ గొడవ అయిపోయింది అని అంటాడు. వెనకే ఉన్న రాహుల్, అమ్మో నీకు కోపం వస్తే ఎలా ఉంటుందో డెమో చూపించావను. కార్తీక్ జాగ్రత్త, అనుకి కోపం తెప్పిస్తే నీతో కూడా ఇంతే ఉంటుందేమో అని అంటుంది శ్వేత. మీ తమ్ముడి మీద కోపం చూపించాలంటే మాట్లాడకుండా ఉంటే చాలు, సరిపోతుందని అంటుంది అను. నాతో మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడనివ్వను. అనుని ఎత్తుకొని ఎవరు లేని చోటికి తీసుకొని వెళ్ళిపోతాను. అప్పుడు తను నాతోనే మాట్లాడుతూ ఉంటుంది కదా, ఇంకో ఆప్షన్ తనకి ఉండదు కదా అని అంటాడు కార్తీక్. హహా అని అందరూ నవ్వుతారు. నీతో మాట్లాడకుండా నేనెందుకు ఉంటాను కార్తీక్, అస్సలు ఉండలేనని కార్తీక్ని సైడ్ హక్ చేసుకుంటుంది అను. ఓ అని అంటారు అందరూ కూడా. సుమిత్ర గారు కూడా మీరే ఫ్రీగా ఉండండి అని అంటారు. నేనేమైనా చేస్తే మళ్ళీ మీరే ఎక్కిరిస్తారు అని అంటుంది అను క్యూట్గా ఫేస్ పెట్టి. ఎక్కిరించలేదే, నీ ధైర్యాన్ని మెచ్చుకున్నారంటూ అను బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి వదులుతాడు కార్తీక్. మీ ఇద్దరు ఇప్పటికీ ఇలాగే ఉండాలి, ఉంటారు కూడా అని సుమిత్ర గారు వచ్చి ఇద్దరికీ కలిపి దిష్టి తీస్తారు. భోజనం చేద్దాం రమ్మంటే అందరూ కలిసి భోజనం చేస్తారు. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. కార్తీక్కి షాపింగ్ ఏదైనా ఉంటే మాత్రం మాది ఈవినింగ్ టైం పెట్టుకుందాము, వర్క్ చాలా పెండింగ్ ఉంది అని అంటుంది అను. మామయ్య ఒక్కరే మొత్తం మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది కదా ఆయనకి. ఇప్పుడు ఆయనకి ఎంత రెస్ట్ ఇస్తే అంత మంచిది అని అంటుంది అను. అవును, అది నిజమే అను. రేపటి నుంచి మనం కూడా వెళ్ళి వర్క్ స్పీడప్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, అలాగే స్టాఫ్ని కంప్లీట్గా మెయింటైన్ చేయగలిగితే మనం ముందు ముందు ఇంత స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు అని అంటుంది. అలాగే అని అనుకుంటారు ఇద్దరు. ఏంటి మీ పాటికి మీరే ఆఫీస్కి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యారు, ఇక్కడ అత్తగా నేను ఒక దాన్ని ఉన్నానని నన్ను అడగరా అని అంటారు. అత్తయ్య ప్లీజ్ ప్లీజ్ మేము ఆఫీస్కి వెళ్తామని బ్రతిమలాడుతుంది అను. ఇంత ముద్దుగా రిక్వెస్ట్ చేస్తే ఎవరైనా వద్దంటారా చెప్పు, వెళ్ళండి. కానీ నేను పెట్టిన ఫుడ్ ఎప్పటికప్పుడు తింటూ ఉంటే మిమ్మల్ని నేను ఆఫీస్కి వెళ్ళడానికి ఒప్పుకుంటాను అని అంటారు సుమిత్ర గారు. ఓ సూపర్, తింటాం ఖచ్చితంగా అని అంటుంది అను. ఇప్పుడంటే చెప్తావు, తర్వాత మాట నిలబెట్టుకోవు కదా అని అంటాడు కార్తీక్. నేను తినకపోతే కంప్లైంట్ చేయడానికి మీ అన్న తమ్ముళ్ళు ఉన్నారు కదా, పక్కనే ఉండి కుక్కి మరీ పెడతారని అంటుంది. అందరూ నవ్వుతారు అను చెప్పిన విధానానికి. అందరూ తినడం ఫినిష్ చేసి సుమిత్ర గారికి లేడీస్ కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉంటే కార్తీక్ వెళ్ళేది ఇంపార్టెంట్ వర్క్ ఉంటే అది చూస్తూ ఉంటాడు. అక్కడ పని అయినా అను బయటికి వచ్చి హాల్లో ఉన్న రాహుల్ని తీసుకొని బయటికి వెళ్తుంది. కాసేపటికి మీటింగ్ అయ్యి బయటకు వచ్చిన కార్తీక్ అను కనిపించగా తన ఫోన్కి కాల్ చేస్తే అది లిఫ్ట్ చేసిన రాహుల్ దివ్య దగ్గరికి వచ్చామంటాడు. ఇప్పుడా అంటే అవును, చెల్లికి సారీ చెప్పాలని వెళ్దామంటే సరే తర్వాత వెళ్ళొచ్చులే అని అంటే వినలేదు, అందుకే ఇటుగా వచ్చాము అని అంటాడు. సరే నేను వస్తున్నాను, ఏడవకుండా చూసుకో అన్నయ్య అని అంటాడు. నువ్వు చెప్పాలా, నాకు తెలియదా అంటాడు రాహుల్. అలాగే అని వెంటనే స్టార్ట్ అవుతాడు. ఎక్కడికి కార్తీక్ అని
విషయం తెలుసుకొని తను కూడా వస్తుంది శ్వేత. కార్తీక్ వాళ్ళు వెళ్ళేసరికి దివ్యని తిడుతూ ఉంటుంది అను. నీకేమైనా పిచ్చా? ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నావని అంటూ అను అరుస్తుంది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో దివ్య అను మాట్లాడటం లేదనే బాధతో అక్కడే ఉన్న మిర్రర్ను పగలగొడుతుంది. అది చేతికి గుచ్చుకున్న టైంలో అను వెళ్తుంది. వెంటనే దివ్యని కొట్టి, ఏంటి దివ్య ఈ పనులు అని తిడుతున్న టైంలోనే కార్తీక్, శ్వేత ఇద్దరు వస్తారు. హే, బ్లడ్ వస్తోంది, ఏమైందని పరుగున వెళ్ళిన కార్తీక్ దివ్య చెయ్యి చూసి, ఏంట్రౌడీ ఈ పని? తను కూడా అరుస్తాడు. అక్క మాట్లాడకపోతే నాకు నేనే నచ్చటం లేదు బావ, తన తప్పు ఏమీ లేదు, నాదే తప్పు, కానీ ఇది నాకు చాలా పెద్ద శిక్ష అంటుంది. అది నీతో మాట్లాడకుండా ఎలా ఉంటుంది చెప్పు? ఏదో కాస్త బెట్టు చేస్తుంది, కానీ నీ గురించి తను ఆలోచించకుండా ఎలా ఉంటుంది చెప్పు అని అంటాడు కార్తీక్. ఆ చేతికి కట్టు కడుతూ ఉంటే వెంటనే అను లాక్కొని బ్లడ్ అంతా కూడా క్లీన్ చేసి, బాగా ఎక్కువైంది నీకు, ఇలాంటి పనులు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని అంటుంది కన్నీళ్లతో. చూడు, మీ అక్క నీ కోసం నువ్వు తిన్నావో లేదో అని కంగారుగా వచ్చింది, కానీ నువ్వేమో ఇలా చేశావని అంటాడు రాహుల్. అక్క నాతో మాట్లాడకపోతే నాకు బ్రతకాలని లేదు బావా అని అంటుంది. అందుకని చచ్చిపోతావా అని అంటాడు కార్తీక్ కాస్త కోపంగా. బావా, అది నీకు ముందే చెప్పాను, పోరాడాలి, ఫైట్ చేయాలని, కానీ ఇలా పిరికిదానిలాగా ఏంటిది, నువ్వేనా అసలు ఇదంతా చేస్తుంది అని అంటాడు కార్తీక్. అక్క విషయంలో ఏం జరిగినా నేను ఇలాగే అయిపోతాను అని అంటుంది దివ్య. అందుకని ఇలా చేతులు కొట్టుకుంటావా? ఎవరైనా అడిగితే ఏమని చెప్తావని అంటుంది కట్టుకట్టిన అను. ఎవరి గురించో నాకెందుకు, నాకు నువ్వే ముఖ్యం అని అంటుంది. అను వైపే బాధగా చూస్తూ ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది అను దివ్యని. అను కూడా దివ్యని హత్తుకొని, ఇలాంటి ఇంకోసారి చేశావంటే చంపేస్తాను అని అంటుంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.